कक्षा 10वीं। पाठ का नाम बरसते बादल। विषय हिंदी। उपविषय उन्मुखीकरण चित्र से लेकर पहले अनुच्छेद तक। తెలుగులో నేర్చుకుందాం। अब उन्मुखीकरण गीत देखिए। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी। దీని మీనింగ్ ఏంటంటే, క్యా గాతీ హో ఏమిటి పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతిలాదో కోయల రాణి చెప్పు ఓ కోకిల రాణి, ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి ప్యాసీ ధరతి అంటే దాహంతో ఉన్న ఈ భూమిని చూసి, ఓ మేఘోన్సే పాని అడుగుతున్నావా మేఘాల నుంచి నీరు ఇమ్మని అంటే వర్షం కురిపించమని। ఈ విధంగా ఉన్ముఖీకరణలో ఇచ్చినటువంటి ఈ గీతను బట్టి మనకేమర్థమవుతుంది? దాహంతో ఉన్న ఈ భూమిని చూసి కోకిల వర్షాన్ని కురిపించమని ఆ మబ్బుల్ని వేడుకుంటుంది। ఇప్పుడు మనం ఈ గీత్కి సంబంధించి కిందన కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, అవి చూద్దాం। మీటే గీత్ కౌన్ గాతీ హై, తీయని పాటలు ఎవరు పాడుతున్నారు? जी हाँ, कोयल। मीठे गीत कोयल गाती हैं। ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న ఈ భూమి నీరు ఇవ్వమని ఎవరిని అడుగుతుంది? जी हाँ, मेघों से। प्यासी धरती मेघों से पानी मांगती है। बादल प्रकृति की शोभा बढ़ाते हैं। कैसे? మబ్బులు ఈ ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి। ఎలా? जी हाँ, बादल ప్రకృతి की శోభా బడాతే హై। మబ్బులు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి। జైసే ఎలా అంటే, बादलों के कारण वर्षा होती है और वर्षा के कारण धरती के चारों ओर हरियाली छा जाती है। మబ్బుల వల్ల వర్షము కురుస్తుంది, వర్షం కురవడం వల్ల భూమి యొక్క నలువైపులా హరియాలి అంటే పచ్చదనము ఛాజాతీ హై అంటే వ్యాపిస్తుంది। అంతేకాకుండా వర్షాకే సమై ఝర్నే అంటే సెలయేర్లు, నద్యా నదులు, ఔర్ తాలాబ్ చెరువులు బహుత్ సుందర్ దిక్తే హై అంటే అవి వర్షం నీటితో నిండి అందంగా కనిపిస్తాయి। ఈ విధంగా మబ్బులు వర్షాన్ని కురిపించి ఈ ప్రకృతిని అందంగా ఉంచుతుంది గనుక ఈ పాఠం పేరు బరస్తే బాదల్ అని పెట్టారు। अब हम बरसते बादल कविता का उद्देश्य देखेंगे। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है। బరస్తే బాదల్ అంటే కురిసే మబ్బులు అనే పాఠం తాలూకా ఉద్దేశం ఏమిటంటే, ప్రకృతికి ప్రతి ప్రకృతి పట్ల కావ్య రచనాంకే ప్రోత్సాహంకే సాత్ సాత్, కావ్య మీన్స్ పోయమ్స్, రచించాలి అనే ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇవ్వడంతో పాటు సౌందర్య బోధకరాన ప్రకృతి యొక్క అందాన్ని అనుభూతి చెందే విధంగా వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి। మనోరంజన్కి భావన జగానా, వర్షం టైంలో పడవలు విడిచిపెట్టడం, తడవడం, ఆడుకోవడం, అలా ఎంటర్టైన్మెంట్ని కలిగించే భావనని కూడా వాళ్ళలో మేల్కొల్పాలి। అంతేకాకుండా ప్రకృతిని సంరక్షించాలి అని ప్రేరణని వాళ్ళలో కల్పించాలి। పశువులు, పక్షులు, మనము ఇంత ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే ఈ ప్రకృతే, సో దీన్ని కాపాడడం మన కర్తవ్యం అనే భావాన్ని వాళ్ళలో కలిగించడం ఈ పాఠం తాలూకా ఉద్దేశ్యం। अब विधा विशेष देखिए। बरसते बादल कविता पाठ है। ఇది ఒక కవితా పాఠము। कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। అంటే కవితా భావాల్ని ఉదాత్ అంటే గ్రేట్, ప్రసిద్ధ, ఫేమస్ చేయడంతో పాటు సౌందర్య బోధ్ కో భీ సజాతి సంవార్తి హై అందంగా అలంకరించడం కూడా జరుగుతుంది। ప్రస్తుత్ కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై। ప్రజెంట్ మనం చెప్పుకోబోయే బరస్తే బాదల్ నాద్ అంటే ధ్వని,
కే సాత్ గే యోగ్య హై అంటే ఆ ధ్వనితో పాటు పాడదగ్గదిగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై. అనుప్రాస్ అలంకారాన్ని చాలా అందంగా ప్రయోగించారు. అంటే वर्ण की आवृत्ति से जब काव्य की शोभा बढ़ाई जाती है तो वहाँ అనుప్రాస్ అలంకార్ హోతా హై. ఎప్పుడైతే వర్ణని రిపీటెడ్గా వాడుతూ ఉంటామో దానివల్ల ఆ పోయంకి అందం పెరుగుతుందో దాన్ని అనుప్రాస్ అలంకార్ అని అంటాము. ఇది మనం పోయం చెప్పుకున్నప్పుడు చూద్దాం. అబ్ కవి పరిచయ देखिए. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में అల్మోడా మే హువా. అంటే ప్రకృతిని వర్ణించడంలో సాటి లేని కవిగా పేరు పొందినటువంటి సుమిత్రానందన్ పంత్ గారి జన్మ బర్త్ ఎప్పుడు జరిగిందంటే సన్ 1900లోని ఆల్మోడా అనే జిల్లాలోని జరిగింది. ఉత్తరాఖండ్లోని ఈ ఆల్మోడా జిల్లా చూస్తున్నారు కదా మ్యాప్, అక్కడ ఉందన్నమాట. అతనే సుమిత్రానందన్ పంత్ గారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इनका निधन 1977 में हुआ. ఇతను 1977 సంవత్సరంలో మరణించారు. అబ్ విషయ ప్రవేశ్ देखिए. वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ किया गया है. అంటే వర్ష ఋతువు హమేషా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా సబ్కి ప్రియ ఋతువు రహీ హై అందరికీ ఇష్టమైన ఋతువుగా ఉంది. వర్షాకే సమయ్ వర్షం పడే టైంలోని ప్రకృతికి సుందరత ప్రకృతి యొక్క అందము దేఖ్నే లాయక్ హోతీ హై చూడదగ్గదిగా ఉంటుంది. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము వర్షం పడేటప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, నలువైపులా పచ్చదనం వ్యాపించి ఉంటుంది. చెరువులు, నదులు, సెలయేర్లు నీటితో నిండి ఉంటాయి. పశువులు, పక్షులు తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి వివిధ రకాలుగా ధ్వనులు చేస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రధనుస్సు చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి అనేది వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పేడ్ పౌధే చెట్లు మొక్కలు, పశుపక్షి పశువులు పక్షులు, మనుషులు और यहाँ तक कि ఇంకా చెప్పుకోవాలి అనంటే ధరతీ భీ భూమి కూడా ఖుషీ సే ఝూమ్ ఉఠ్తీ హై ఆనందంతోని చిందులు వేస్తుందంట. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహా కియా గయా హై. ఈ అందాన్ని మనం బరస్తే బాదల్ పోయంలోని చాలా అద్భుతంగా वर्णिंचारो. कविता को पढ़ने से पहले हम इस चित्र के बारे में बातचीत करेंगे. पहले चित्र देखिए. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పిక్చర్ని అందరూ చూడండి. ఏమేమి కనిపిస్తున్నాయి? జీ హా, పహాడ్ అంటే కొండ, ఉస్కా సమానార్థి శబ్ద్ పర్వత్, గిరి. పేడ్ అంటే చెట్టు, ఉస్కా సమానార్థి శబ్ద్ వృక్ష్ యా పాదప్. घास అంటే గడ్డి, ఉస్కా సమానార్థి శబ్ద్ తృణ్ యా కుష్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఒత్తు ఖాతోని షా వస్తే ఐ మీన్ ఖుష్ వస్తే హ్యాపీనెస్, కుష్ వస్తే అది గడ్డి అని అర్థము. అంటే అల్పప్రాణ్ కుష్ అయితే గ్రాస్, మహాప్రాణ్ ఖుష్ మీన్స్ హ్యాపీనెస్. ఘర్ మీన్స్ ఇల్లు, దానికి సమానార్థి శబ్ద మకాన్ గృహ. పానీ కి ధార అంటే పానీ కా ప్రవాహ, నీటి ప్రవాహము. బూంద్ అంటే నీటి బిందువులు అని.
బిందు యా జల్కన్. మేఘ్ అంటే మబ్బులు, దానికి समानार्थी शब्द घन बादल. अब बताइए कि इस चित्र में बच्चे क्या कर रहे हैं. ఈ పిక్చర్లోని పిల్లలు ఏం చేస్తున్నారు? इस चित्र में बच्चे वर्षा को देखकर खुश हो रहे हैं और नाचते हुए अपने आनंद को व्यक्त कर रहे हैं. ఈ పిక్చర్లోని పిల్లలు వర్షాన్ని చూసి చాలా ఆనందిస్తున్నారు. ఆ ఆనందంలోని బయటకు వచ్చి నాట్యము చేస్తున్నారు. అయితే విషయ ప్రవేశ్ని ఈ చిత్రని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? जी हाँ, बरसते बादल कविता में विषय प्रवेश और इस चित्र से संबंधित सभी विषय शामिल होते हैं. అంటే మనము చెప్పుకోబోయేటటువంటి బరస్తే బాదల్ కవితలోని విషయ ప్రవేశలో ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో అవన్నీ, మరియు చిత్రపటంలోని ఏ ఏ విషయాల గురించి అయితే మనం చర్చించామో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లోని కవి పరిచయకి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ మనం ఏ విధంగా రాస్తే 4 out of 4 వస్తాయో చూద్దాం. बरसते बादल कविता के कवि कौन है और उनके बारे में आप क्या जानते हैं. बरसते बादल కవిత కవి పేరేంటి మరియు అతని గురించి మీకేమి తెలుసో రాయమంటున్నారు. అలా ఇచ్చినా లేదా ప్రకృతి కే బేజోడ్ కవి సుమిత్రానందన్ పంత్ జీ కే బారే మే లిఖియే. ప్రకృతిని వర్ణించడంలో తనకి తానే సాటి అని పేరు తెచ్చుకున్నటువంటి సుమిత్రానందన్ పంత్ గారి గురించి మీకేం తెలుసో రాయండి అని అన్నప్పుడు ఇలా రాయాలి. ఫస్ట్ కవితా కా నామ్ లిఖియే. కవిత పేరు రాయండి. కవితా కా నామ్ క్యా హై? బరస్తే బాదల్. నెక్స్ట్ కవి పరిచయ అని హెడ్డింగ్ పెట్టి కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్, जीवन काल 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में जन्म और मृत्यु सन 1977 यानी 1977 में हुई. पुरस्कार साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. उनकी प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा. विशेषता प्रकृति के बेजोड़ कवि हैं. ఇలా రాస్తే మీకు 4 out of 4 వస్తాయి. ఫస్ట్ ఏంటి? కవితా కా నామ్ పేరు రాసాము. కవి పరిచయంలో కవి పేరు సుమిత్రానందన్ పంత్. జీవన కాలము అంటే అతను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు. మే 20న 1900లోని ఆల్మోడా జిల్లాలోని కౌసాని అనే గ్రామంలో జన్మించారు. మరియు మృత్యు ఎప్పుడు వచ్చింది? 1977లో. పురస్కార్ అవార్డ్స్ ఏమేమి వచ్చాయి? సాహిత్య లేఖన్ కేలియే అతను రాసినటువంటి సాహిత్యానికి సాహిత్య అకాడమీ అవార్డు ఒకటి వచ్చింది. సోవియత్ రూస్ అవార్డు ఒకటి. చిదంబర కావ్యానికి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కి ప్రముఖ రచనాయే ఇతను రాసినటువంటి రచనలోని ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పుకుందాం చూడండి. వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद తథా చిదంబర. వీటిలోని మీకు నచ్చిన ఒక 5 or 6 రాయండి. విశేషత ఇతను గొప్పతనం ఏంటి, ఎలా ఫేమస్ అయ్యారు? ఇవే ప్రకృతికే బేజోడ్ కవి హై. ప్రకృతిని వర్ణించడంలోని సాటి లేని కవిగా పేరు తెచ్చుకున్నారు ఇతను. A-B గ్రేడ్ పిల్లలందరూ కూడా ఇలా రాస్తే డెఫినెట్గా మీకు 4 out of 4 వస్తాయి. అయితే CD గ్రేడ్ వాళ్ళు ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ గుర్తుంచుకోండి, కవితా కా నామ్ బరస్తే బాదల్. సెకండ్ స్టెప్ కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్. థర్డ్ది జీవన్ కాల్ 1900 1977. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. పురస్కార్ అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటి? సోవియత్ రూస్, సాహిత్య అకాదమీ, జ్ఞాన్పీఠ్ పురస్కార్.
వీటిల్లో కనీసం రెండైనా రాయండి. రచనాయే వీణ, గ్రంథి, పల్లవ్ 3, కనీసం రెండైనా రాయండి. విశేషత గొప్పతనం ఏంటి తంది? ప్రకృతికే బేజోడు కవి హై, ప్రకృతిని వర్ణించడంలోని సాటిలేని కవి. ఇలాగా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్తో రాస్తే మీకు గ్యారంటీగా 3 or 3.5 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనం బరస్తే బాల్ కవితని రాగ్ और ताल के साथ गाते हुए सीखेंगे. झम 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 मेघ बरसते हैं सावन पे, झम 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 गिरती बूंदे तारों से छनके, चम चम बिजली चमक रही रे उर्मे खनके, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादर टर टर करते चिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पियो पियो चातक के गन, उड़ते सोन मालक आठ सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धारा ओम पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। बच्चों, अब हम गीत को सुने थे ना, अभी आप सभी लोग मेरे साथ गाइए. అంటే నేను ఇప్పుడు ఆదర్శ వాచన్ చేశాను. ఇప్పుడు మీరు అనుకరణ వాచన్ అంటే నేను పాడుతూ ఉంటే మీరు పాడాలి. तो शुरू कीजिए. ఇంకా అనుకరణ వాచన స్టార్ట్ చేయండి. झम 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 मेघ बरसते हैं सावन पे, झम 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 गिरती बूंदे तारों से छनके, चम चम बिजली चमक रही रे उर्मे खनके, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादर टर टर करते चिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पियो पियो चातक के गन, उड़ते सोन मालक आठ सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धारा ओम पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। బహుత్ బడియా అంటే సూపర్. చాలా బాగా అనుకరణ వాచన చేశారు కదా. ఇప్పుడు మనము ఫస్ట్ స్టాంజా
అంటే पहला परिच्छेद अर्ध बताते हुए భావ్ కో సీఖేంగే అర్థాలు చెప్పుకుంటూ భావాన్ని పిక్చర్స్తో పాటు చూస్తూ నేర్చుకుందాం. యానిమేషన్ వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మీకు మీనింగ్ ఈజీగా అర్థమైపోతుంది. చూస్తూ వింటూ నేర్చుకోండి. अच्छा बच्चों, कविता का भाव सीखने से पहले हम विधा विषय में जान चुके हैं कि इस कविता में अनुप्रास अलंकार का उपयोग किया गया है. पहले उसके बारे में जानकारी प्राप्त करेंगे. अनुप्रास अलंकार किसे कहते हैं? वर्ण या वर्णों के समूह को एक से अधिक बार उपयोग करते हैं तो उसे अनुप्रास अलंकार कहते हैं. इस अनुप्रास अलंकार का उपयोग करने से कविता की सुंदरता दुगना हो जाएगा. పిల్లలు, మనం విధా విషయంలో చెప్పుకున్నాం. బరస్తే బాదల్ కవితలోని అనుప్రాస్ అలంకారాన్ని ఉపయోగించారు. అసలు అనుప్రాస్ అలంకారం అంటే ఏంటి? ఒక వర్ణం కానీ వర్ణ యొక్క సముదాయాన్ని కానీ ఎక్కువసార్లు ఉపయోగిస్తే దాన్ని అనుప్రాస్ అలంకారం అని అంటారు. అనుప్రాస్ అలంకారం వల్ల కవిత యొక్క అందము రెట్టింపు అవుతుంది. బరస్తే బాదల్లో కూడా సుమిత్రానందన్ పంత్ గారు చాలా చోట్ల అనుప్రాస్ అలంకారాన్ని ఉపయోగించి ఈ కవిత అందాన్ని రెట్టింపు చేశారు. అవేంటో ఇప్పుడు మనము చూద్దాం. ఝం 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 ఝం, ఛం ఛం ఛం, చం చం, థం థం, రిమ్ఝిం రిమ్ఝిం లాంటివి ఎన్నో ఇతను ఉపయోగించారు. ఇవి కవితని రాగయుక్తంగా పాడడంలోని ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము కవిత యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఝం 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 మేఘ భరస్తే హై సావన్ కే. ఝం 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 ఈజ్ ద సౌండ్ ఆఫ్ హెవీ రైన్. పెద్ద వర్షం పడినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఝం 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 అని. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? దానినే ఇక్కడ వర్ణించారు. మేఘ్, మేఘ్ మీన్స్ క్లౌడ్స్, మబ్బులు. ఘన్, బాదల్ అని అంటాము. బరస్తే అంటే కురవడము, మేఘాల నుంచి వర్షము కురవడము. అందుకే ఈ పాఠం పేరు కూడా బరస్తే బాదల్ అని పెట్టారు, అంటే కురిసే మబ్బులు అని. సావన్ అంటే శ్రావణ మాసము. చూడండి, ఇక్కడ ఇంకొకటి చెప్తాను. సావన్ అనేది తద్భవ రూపము, అంటే సంస్కృతంలోని ఉన్న పదాల్ని కొంచెం మార్పు చేసి ఉపయోగిస్తే దాన్ని తద్భవ రూపము అని అంటారు. అయితే ఈ సావన్కి తత్సమ రూపం ఏంటి? శ్రావణ్. తత్సమ రూపం అంటే ఏంటి? సంస్కృత పదాలని యాస్టీస్గా యూస్ చేస్తే వాటిని తత్సం శబ్దని అంటారు. ఈ విధంగా సావన్కి తత్సం రూపం అడిగితే మీరేం రాయాలి? శ్రావణ్ అని రాయాలి. శ్రావణ మాసంలోని మబ్బుల నుంచి వర్షము ఝం 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 అంటూ కురుస్తుందంట. దీన్ని హిందీలో చెప్పుకుందాం చూడండి. సావన్ మాహ్ మే మేఘోన్ సే పానీ झम 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 करके बरसते हैं. छम 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 गिरती बूंदें तरों से छनके. छम 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 गिरती बूंदें तरों से छनके. छम 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 is the sound of raindrops which falls from tree. వర్షపు బిందువులు చెట్టు నుంచి పడతాయి కదా, ఆ సౌండ్ని ఇక్కడ కవిగారు వర్ణించారు. ఛం 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 అని. గిర్తి మీన్స్ పడడం. బూందేం అంటే బిందువులు. బూంద్ అంటే డ్రాప్. బూందేం అంటే డ్రాప్స్, బహువచనం అనమాట. తరు మీన్స్ పేడ్, పాదప్ వృక్ష, ట్రీ చెట్టు అని అంటాము. తరుఓన్సే అంటే చెట్టు నుంచి. ఛన్కే, ఛన్ మీన్స్ సమయ్, క్షణ్ టైం కాలము. ఛన్ సమయముని ఎందుకు ఇక్కడ యూజ్ చేశారు అంటే వర్షం పడే టైంలోని చెట్టు నుంచి బిందువులు
ఛం 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 అని పడతాయి. అబ్జర్వ్ చేయండి, నార్మల్ టైంలో ఎండలో నడుచుకొని చెట్టు నీడలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు బిందువులు ఛం 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 అని పడతాయేంటి? పడవు కదా. సో ఇక్కడ చన్ ఎందుకు యూజ్ చేశారంటే వర్షం కురిసే టైంలో అని. చం చం బిజ్లీ చమక్ రహీ రే ఉర్మే ఖన్కే. చం చం మీన్స్ గ్లిటరింగ్, ధగ ధగ మెరియుట. బిజ్లీ మీన్స్ థండర్స్, ఉరుములు. విద్యుత్ చపలా అని కూడా అంటారు. చమక్ మీన్స్ టు షైన్, ప్రకాశించుట అని. చమక్ రహీరే అంటే ప్రకాశిస్తూ ఉంది అని. ఉర్ మీన్స్ హృదయ్, చిత్, హృదయము, హార్ట్. ఘన్ అంటే చెప్పుకున్నాం మబ్బులు అని. ఉర్మే ఘన్కే ఎందుకు యూజ్ చేశారు అని అంటే మనందరికీ తెలుసు, రెండు మబ్బులు డాష్ ఇచ్చుకుంటే వాటి మధ్య నుంచి థండర్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి. అదేనమాట దీని మీనింగ్. రెండు మబ్బుల హృదయము అని అంటారు, సెంటర్ ఆఫ్ ద టూ క్లౌడ్స్. అంటే వర్షం టైంలో మబ్బుల మధ్య నుంచి థండర్స్ అంటే ఉరుములు చం చం అంటూ మెరుస్తూ ఉంటాయంట. దీన్నే హిందీలో చెప్పుకుందాం చూడండి. వర్షాకే సమయ ఘన్ కే ఉర్మే బిజ్లీ చం చం కర్కే చమక్తీ హై. థమ్ థమ్ దిన్ కే తమ్ మే సప్నే జగతే మన్ కే. థమ్ థమ్ అంటే సౌండ్, వేటి సౌండ్? రెండు కనురెప్పలు కొట్టుకుంటున్నప్పుడు వచ్చే సౌండ్. దిన్కే తమ్మే, దిన్ అంటే డే, దివస్, రోజు. తమ్ అంటే డార్క్నెస్, అంధకార్, చీకటి అని. తమ్ అండ్ చీకటిలో సప్నే డ్రీమ్స్, కలలు. జగితే మీన్స్ మేల్కొంటాయి అని. మన్కే మనసులో ఉన్న కలలు మేల్కొంటాయని. దీని అర్థం ఏంటంటే వర్షం పడే టైంలోని బ్లాక్ క్లౌడ్స్తోని పగలు కూడా మొత్తం అంధకారమయమైపోతుంది. అలాంటప్పుడు మనము నిద్రలేచి చూస్తే ఇంకా చీకటి ఉంది కదా అని కళ్ళు మూస్తుంటాము, తెరుస్తూ ఉంటాము. అలాంటి టైంలో ఏమవుతుంది? కళ్ళు మూసినప్పుడు కలలు వస్తూ ఉంటాయి, కళ్ళు తెరిచేసరికి చెదిరిపోతూ ఉంటాయి. మళ్ళీ కళ్ళు మూస్తే ఆ కలలు మళ్ళీ మేల్కొంటాయి అన్నమాట. ఆ ఇమేజ్లో చూసారా, ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంది. పగలైపోయింది కదా అని కళ్ళు తెరిస్తే చీకటిని చూసి మళ్ళీ కళ్ళు మూస్తుంది. అప్పుడేమవుతుంది? మనసులోని ఉన్నటువంటి కలలు మళ్ళీ మేల్కొంటున్నాయి. వర్షం టైంలోని పగటిపూట అంధకారం అలుముకుంటున్నప్పుడు మనము కళ్ళు తెరిచి మూస్తూ మన మనసులో ఉన్న కలల్ని జాగృతపరుస్తూ ఉంటాము. దీనినే హిందీలో చెప్తాను చూడండి. వర్షా కే సమయ దిన్ కే తమ్మే మన్ కే సప్నే జగతే హై. సప్నా అంటే డ్రీమ్, కళ ఏకవచనము. సప్నే అంటే డ్రీమ్స్, కలలు బహువచనము. ఈ పరిచ్ఛేద్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే దీనికి రిలేటెడ్గా మనకి కిందన బాక్స్లోన ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి ఆ క్వశ్చన్ చూడండి. మేఘ్, బిజ్లీ और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? మేఘాలని, ఉరుములని, బిందువులని ఇక్కడ ఏ విధంగా వర్ణించారు అని రాయమంటున్నారు. सावन माह में मेघ झम 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 बरसते हैं, बिजली चम चम चमकती है, बूंदें तरुओं से छम 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 गिरती हैं करके यहाँ वर्णन किया गया है. సావన్ మాహ్ మే మేఘ్, శ్రావణ మాసంలోని మేఘాలు ఝం 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 బరస్తే హై, ఝం 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 అని కురుస్తాయని. బిజిలీ చం చం చమక్తీ హై, థండర్స్ అన్నివి చం చం అంటే దగదగమంటూ ప్రకాశిస్తాయి, చమక్తీ హై ప్రకాశిస్తాయని. బూందేం బిందువులు తరువున్సే చం 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 గిర్తీ హై, చెట్లపై నుంచి చం 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 అంటూ పడతాయని. కర్కే యహా వర్ణన్ కియా గయా హై. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బరస్తే బాదల్ ఉన్ముఖీకరణ నుంచి పెహలే పరిచ్ఛేద్ ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు మీకంతా అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్లో నేను 2 లింక్స్ పెట్టాను. ఆ లింక్స్ మీరు రాసి
రిజల్ట్ చూసుకోండి, అర్థమైందో లేదో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జీ రాధిక, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జెడ్పిహెచ్ఎస్ గుజ్జింగ్వల్సా, విజయనగరం డిస్ట్రిక్ట్.